మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు గారా. దేవునికి స్తోత్రం. రక్షణను స్వాస్థ్యం పొందుకున్న వారికి సేవ చేయడానికి దేవుడు పంపించిన ఆత్మలే అంటే వీళ్ళందరూ. అంతే. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే నిజమైన రక్షణ అనుభవంలో ఉన్నారో, ఎవరైతే నిజమైన విశ్వాస అనుభవంలో ఉన్నారో, ఎవరైతే ప్రార్థన అనుభవంలో ఉన్నారో, ఎవరైతే భక్తిలో ఉన్నారో, వారిని సేవ చేయడానికి, వారికి పరిచర్య చేయడానికి దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటారట, ఎప్పుడు సిద్ధంగా ఉంటారట. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దేవదూతలు చేసేటువంటి 3 పనులు ఉన్నాయి. ఆ 3 పనులు మీకు జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. తొందరగా ముగిస్తాను. మొట్టమొదటిది కీర్తన గ్రంథంలో మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి. ఈ దేవదూతలు పరలోకంలో పెళ్ళిళ్ళు చేసుకోరు. పరలోకంలో పెళ్ళిళ్ళు ఉంటాయనుకోకండి. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత పరలోకం వెళ్ళిన తర్వాత మనందరూ దేవదూతల్లాగా ఉంటామంట. అక్కడ పెళ్ళిళ్ళు ఉండవు. మనందరూ ఒకే కుటుంబంగా అన్నదమ్ములు అక్క చెల్లెలాగే బ్రతుకుతాం. దేవునికి స్తోత్రం. దేవదూతలకు పెళ్ళిళ్ళు చేసుకోరు. వాళ్ళు రీప్రొడక్ట్ చేయరు. అంటే తిరిగి పునరుత్పత్తి లేదు. దేవుడు ఎంతమందిని అయితే సృష్టించాడో అంతమంది ఉంటారు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు ఎంతటి బలవంతులైనా వారు ఆరాధికులు కాదు, ఆరాధన పొందడానికి యోగ్యులు కాదు. ఒకసారి యాహాను ఒక దేవదూత కాలు మీద పడి నమస్కరిస్తూ ఉంటే ఆ దూత అంటాడు, అయ్యా నేను కూడా నీ వంటి వాడినే, నువ్వు నాకు నమస్కరించొద్దు, మనందరం కలిసి ప్రభువునే ఆరాధన చేద్దామంటే. దేవునికి స్తోత్రం. దేవదూతల ఆరాధకులు యోగ్యులు కాదు. దేవదూతలు మనకు పరిచర్య చేసినా, దేవదూతలు మనకు కాపాడినా, దేవదూతలు మనకు సహాయం చేసినా, దేవదూతలు మన చుట్టూ ఉన్న వీరిని కాదు మనం ఆరాధించాల్సింది. వారిని మనకు అలాట్ చేసిన, వారిని మనకు పంపించిన, వారిని మనకు సహకరించిన, వారిని మన యొద్దకు పంపించిన సర్వోన్నతుడైన దేవుణ్ణి, సైన్యములకు అధిపతి అయిన యెహోవాను మాత్రమే మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాము. నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దేవదూతలు చేసే మొట్టమొదటి పని కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ చరణాన్ని మనం చూద్దాం. 34:7 యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ అట ఆ దేవదూతలు కావలిగా ఉండి వారిని ఏం చేస్తారట? రక్షిస్తారట. రక్షించేటువంటి దూతలు, కాపాడేటువంటి దూతలు, తోడుగా ఉండేటువంటి దూతలు. అందుకనే 91వ కీర్తన 11వ చరణంలో అంటాడు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. హల్లెలూయా. ఆ దూతలు మొట్టమొదటి చేసే పని ఏంటంటే మనల్ని కాపాడటమే వాళ్ళ పని, మనల్ని రక్షించడమే వాళ్ళ పని, మనల్ని సురక్షితంగా ఉంచడమే వాళ్ళ పని, మన పాదాలకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకోవడమే వాళ్ళ పని, మనకే విధమైన శ్రమ రాకుండా కాపాడమే వాళ్ళ పని. హల్లెలూయా. అందుకని చూడండి, మీరు ఎప్పుడైనా గమనించలేదో, క్రైస్తవులకి ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదం జరిగింది అనుకోండి, భయంకరమైన ప్రమాదం జరిగిన కొన్ని చిన్న చిన్న దెబ్బలతోనే బయటపడిపోతారు. త్రుటిలో ప్రాణం తప్పిపోతుంటుంది. కారణం ఏంటి తెలుసా? ఆ క్షణాన దేవదూతలు మన ప్రాణాన్ని, అది దేవుని చిత్తం కాకపోతే, అప్పుడు మరణానికి మన సమయం కాకపోతే, మన మరణ సమయం కాకపోతే దేవుని దూతలు తప్పనిసరిగా మరణము నుండి మనలను తప్పిస్తారు. చిన్న చిన్న దెబ్బలు తగిలితే చచ్చిపోయావు అనుకున్నాను రా అంటాడు, కానీ మనం చావం. కారణం ఏంటంటే దేవుని దూతలు మనలను కాపాడుతూ ఉంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుతాం. మీకు మంచి సాక్ష్యం చెప్తాను, చాలాసార్లు చెప్పాను, చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అర్థమవుతుంది, తెలుస్తుంది. ఓ సాక్ష్యం చెప్తాను. మా చిన్నప్పుడు పెద్దయ్య గారు పరిచర్య చేస్తున్నటువంటి కాలంలో ఆయన ఎక్కువ పరిచర్య, అంటే 99% పరిచర్య సైకిల్ మీద జరిగింది.
ఆ సైకిల్ కూడా డొక్కు సైకిల్, కిర్రు కిర్రు కిషు కిషు అంటుండేది. నిజం, ఆ గేర్ కేసు రాసేస్తుండేది. దానికి ఏమంటారు, ఆ పెడలు సరిగ్గా ఉండేవి కాదు. చాలా బాధపడుతుండేవారు ఆయన. అలాంటి పరిస్థితిలో సేవ చేస్తున్నటువంటి పరిచర్య స్థానంలో రాకుర్తివారిపాలెంలో మా నాన్నగారు సేవ చేసేవారు. ఆ రాకుర్తివారిపాలెంలో కూడా 2-3 పర్యాయాలు కరుణామయుడు సినిమా ప్రదర్శించినట్టు నాకు గుర్తు. అక్కడ సేవ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది గృహాల దగ్గర ప్రార్థన పెట్టేవారు. ప్రార్థన పెట్టడానికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు ఏం చేసేవారు అంటే మైకే పట్టుకెళ్ళేవారు అన్నమాట. ఒక గొట్టం, ఒక యాంప్లిఫైర్ పట్టుకెళ్ళేవారు. ఆ రోజుల్లో మైకే సెట్ ఉన్న ఏకైక చర్చ మందే. మన చర్చిలోనే మైక్ సెట్ ఉండేది, ఇంక ఎవరి చర్చిలో మైక్ సెట్ ఉండేది కాదు. ఆ మైక్ సెట్ ఎట్టుకెళ్ళి ప్రార్థన పెట్టి మళ్ళీ పట్టుకొచ్చేత ఉండేవారు అనమాట. ఎలాగంటే హ్యాండిల్కి ఓ ప్రక్కనేమో గొట్టం తగిలించేవారు, ముందర కూర్చునేవాడిని మా నాన్నగారి సీటు మీద. వెనకాల క్యారేజీకి ఒక బుట్ట ఉండేది అనమాట. ఆ బుట్టలోనేమో యాంపుల్ పెట్టేవారు. ఆ క్యారేజ్ మీద మా అమ్మగారు కూర్చునేవారు, మా అమ్మగారు ఒళ్ళో మా తమ్ముడు కూర్చునేవాడు, మా అమ్మగారు భుజానికోమో బ్యాగ్ ఉండేది. ఇంత లగేజీతో మా నాన్నగారు సైకిల్ తొక్కెళ్ళేవారు. ఓ రోజు రాకుర్తివారిపాలెంలో పరిచర్య చేసుకుని మైక పట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాం. అప్పుడు కాలగొట్టి అక్కడ రాకుర్తివారిపాలెంలో వంతులు ఉండేది కాదు. ఏముండేదంటే బల్ల కొట్టే ఉండేది. ఇక్కడ నిలువరిపేటలో మురుక్కాలకి వంతులు ఉండేది కాదు. ఆ వంతులు ఇప్పుడున్న వంతులు లేదు. అప్పుడు ఏ వంతులు ఉండేదంటే చిన్న వంతులు ఉండేది. చిన్న వంతులు అంటే 3 ముక్కలు చేసేవారు, 2 భాగాల కింద చేశారన్నమాట. ఓ సగం మధ్యలో కూడా ఒక దిమ్మ ఉండేది. ఒక దిమ్మ మీద సగం దిమ్మ మీద ఏమో 2 దిమ్మల మీద ఏమో బల్ల ఉండేది. మరో 2 దిమ్మల మీద పట్టు ఉండేది అనమాట. పట్టి అంటే ఒక దిమ్మ మీద నడుచుకుంటూ సైకిల్ మీద నడిపించుకొచ్చినా, ఇంకో దిమ్మ మీద నువ్వు సైకిల్ మీద పట్టుకెళ్ళాలంటే సైకిల్ అలా పట్టుకుని మోసుకుని నడుచుకుని వెళ్ళాలన్నమాట. అలాంటి రావాల్సిన పరిస్థితి. ఒకరోజు రాకుర్తివారిపాలెం నుంచి పరిచర్య ముగించుకుని వస్తుంటే ఉన్న పాటిగా వర్షం వచ్చేసింది. వర్షం వస్తూ ఉంది, తడుచుకుంటూ వచ్చేస్తున్నారు. తడుచుకుంటూ వస్తూ ఉన్న సమయంలో వీళ్ళు చెప్పుకుంటున్నారట, మా అమ్మగారు మా నాన్నగారు, బలకొట్టు బాగానే దాటేశాం, వర్షం వస్తూ ఉంది, పట్టి తడిచిపో ఉంటుంది, ఇది వంతిని పట్టి తడిచిపో ఉంటుంది. ఆ మురుక్కాలం ఎలా దాటాలో, మురుక్కాలం నిండా నీళ్ళున్నాయి, ఎట్లా వెళ్ళాలి, ఎలా వెళ్తాం, ఎలా దిగినడిచి వెళ్దామా, పిల్లలు తీసుకెళ్దామా, ఎలా వెళ్దాం ఇవి మాట్లాడుకుంటూ వస్తున్నారట. మాట్లాడుకుంటూ వస్తున్నారు, మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసారు. అది దేవునికి స్తోత్రం. మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసారు. వీళ్ళు ఇంటికి వచ్చేసరికి అర్థమైంది, మనం కాలువ దాటి వచ్చేసాం. వీళ్ళు ఇంకా దేవుని గురించి మాట్లాడుకున్నారు. ఆ వంతుల మీద ఎలా దాకాలని దాటుకుంటూ చెప్పుకున్నారు. కానీ వంతులు దాటేశారు, వచ్చేసారు, ఇంటికి వచ్చేసారు. ఎలా దాటాం అర్థం కాని పరిస్థితి. వెంటనే ఆ వర్షంలోనే ఆ యొక్క దాన్ని ఏమంటారు వాకట్లోనే మోకరించి, ప్రభువా మమ్మల్ని నీ రెక్కల చాటున దాచిపెట్టి నీ చేతుల మీద మమ్మల్ని తీసుకొచ్చినందుకు, నీ రెక్కల మీద మోసుకొచ్చినందుకు నీకు స్తోత్రం అని ప్రార్థన చేశారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పుడు మా అమ్మగారు చెప్పిన సాక్ష్యం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒరిజినల్గా అక్కడ చచ్చిపోవలసిన పరిస్థితి, పడిపోవలసిన పరిస్థితి, కానీ దేవుని యొక్క దూతలను దేవుడు ఆజ్ఞాపించాడు. వారు పడిపోకుండా వారు చేతులతో వారిని ఎత్తుపట్టుకొని వచ్చారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే కోకొల్లలు ఉంటాయి. కొన్ని వందల సాక్ష్యాలు చెప్పొచ్చు, కొన్ని వందల సాక్ష్యాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్యలో ఉన్నటువంటి మా నాన్నగారు పెద్దయ్య గారు చేసినటువంటి పరిచర్యలో చూసినటువంటి మహాద్భుతం ఏంటంటే దేవుని దూతల యొక్క సహాయం, దేవుని దూతల యొక్క సహకారం, దేవుని దూతల యొక్క సహకారం సన్నిధి వారు అనుభవించారు. వారి విశ్వాసులు బలపరచబడ్డారు. చనిపోయే వరకు నమ్మకంగా పరిచర్య చేయడానికి ఇలాంటి అద్భుతాలు ఎన్నో వారిని ప్రోత్సహించాయి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క దూతలు మనల్ని ఎప్పుడూ కాపాడడానికి సిద్ధంగా ఉంటారు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు చూసుకుంటారు. నీకు ప్రమాదం జరగకుండా వారు చూసుకుంటారు. నువ్వు ఇబ్బందుల్లో పడకుండా నువ్వు చూసుకుంటారు. నీ మీదకి వచ్చే శ్రమ రాకుండా చూసుకుంటారు. వారు ఎప్పుడు ఆ పనిలో ఉంటారు.
నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏ ప్రమాదానికి, ఏ శ్రమకు, ఏ శోధనకు భయపడాల్సిన అవసరము లేదు. నిన్ను కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు నిద్రపోడు. హల్లెలూయా. ఇది మొదలుకు నీ రాకపోకలు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. నీ ప్రయాణాల్లో, నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో, నువ్వు చేసే ప్రతి ప్రయాణంలో, ప్రతి పనిలో, నీ ఉద్యోగంలో, నీ చేసే కార్యకలాపాల్లో, నీ వ్యాపారాల్లో, నీ వ్యవసాయాల్లో, ప్రతి పనిలో దేవుని దూతల సహాయము నువ్వు పొందుకుంటావు. దేవుని దూతలు నీకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, వాళ్ళు ఆత్మ సహాయమే కాదు, భౌతికమైనటువంటి పనులు కూడా వాళ్ళు చేయగలరు. వారు ఆత్మస్వరూపులైనప్పటికీ భౌతికమైన కార్యాలు కూడా వాళ్ళు చేయగలరు. ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, అపోస్తులు చెరసాలలో ఉన్నారు. చెరసాలలో వేసేసారు అపోస్తుల్ని. చెరసాలలో వేస్తే దేవుని దూత ఒకడు వచ్చి ఆ చెరసాల తలుపులన్నీ తెరిచి వాళ్ళని బయటకు తీసుకెళ్ళి, అయ్యా మీరు సువార్త చేయండి అని చెప్పాడు. చెరసాల తలుపు తీయడం ఎవరి వల్ల కాదు, కానీ దేవుని దూతకు అది సాధ్యమయ్యింది. దేవునికి స్తోత్రం. తన సేవకులు బంధింపబడినప్పుడు వారిని అప్పుడే చంపడం దేవుని చిత్తం కాదు, వాడు అప్పుడే పరమవధించడం దేవుని చిత్తం కాదు. వారి చేత ఇంకా పని చేయించుకోవాలనుకుంటున్నాడు. అందుకోసం దేవుడు వారిని ఏం చేశాడంటే, ఆ బందీలో నుంచి, ఆ బందికాలలో నుండి, ఆ ఖైదీలో నుంచి, ఆ చెరసాల నుంచి దేవదూతను పంపించి బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. కరోనాలో చాలామంది సేవకులు చచ్చిపోయారు. చాలామంది ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇక నేనేమంటాను తెలుసా, ఒకవేళ వాళ్ళ చేత ఇంకా సేవ చేయించుకోవాలనుకుంటే దేవుడు బ్రతికించేవాడు. సేవకులు కరోనాలో చచ్చిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు ఏం కాదండి. కరోనా అందుకే చచ్చిపోయాడు అనుకోవటానికి లేదు. కరోనాలో చనిపోయినటువంటి సేవకులందరి దృష్టిలో, అందరి పట్ల దేవుని చిత్తమే నెరవేరింది. వారు అప్పటికి చేసినటువంటి పనిని దేవుడు సాటిస్ఫై అయిపోయాడు. ఇక మీరు చేసిన పని చాలు అని దేవుడు వారిని తీసుకెళ్ళిపోయాడు. మేము బ్రతికి ఉన్నామంటే మేము గొప్ప వాళ్ళం కాదు, మా చేత దేవుడు ఇంకా ఏదో చేయించాలనుకుంటున్నాడు. అందుకనే మమ్మల్ని ఉంచాడు. అంతేగాని మేము గొప్పవారు అని కాదు, మేము మంచివారు అని కాదు, పవిత్రులమని కాదు. చనిపోయిన వాళ్ళు అపవిత్రులు కాదు, వాళ్ళు పాపాత్ములు కాదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలా, ఎవరి టైం ఎప్పుడైపోతే అప్పుడు తీసుకెళ్ళిపోతాడు. ఎలాంటి పరిస్థితులన్నీ తీసుకెళ్ళిపోతాడు. ఒకవేళ నీ సమయం ఇంకా ఉందా, ఎలాంటి బందికాలలో ఉన్నా, ఎలాంటి చెరసాలలో ఉన్నా, ఎలాంటి శ్రమలలో ఉన్నా నిన్ను తప్పించడానికి దేవదూతలు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. హల్లెలూయా. ఆ యొక్క అపోస్తులను చంపాలని ఆ యొక్క రోమా సైన్యం చూస్తున్నప్పుడు దేవుని యొక్క దూత వారిని ఆ ప్రాణాపాయ స్థితిలో నుంచి తప్పించాడు. మీకు మంచి మాట చెబుతాను, జరిగినటువంటి యథార్థమైన సంఘటన. అంటే జరిగింది కాదని కాదు, ఇది బైబిల్లో ఉంది, ఇది మనం జరిగింది, జాగ్రత్తగా మనం చూసింది, కళ్ళెదురుగుండా మన జరిగింది. పరవస్తు సూర్యనారాయణ గారని ఒక బ్రాహ్మణులు ఉండేవారు. చెన్నై సూర్య గారు తెలుసా మీకు? పరవస్తు చెన్నై సూర్య గారు అంటే కథలు రాశాడు, పద్యాలు రాశాడు. వీళ్ళ మనవడు పరవస్తు సూర్యనారాయణ గారు. ఈయనకు కూడా ఒక ఆశ ఉండేదట. ఈయన కూడా ఒక గుళ్ళో అర్చకుడు, ప్రధాన అర్చకుడు. అయితే ఈయన ఒక ఆశ ఉండేది, మా తాతయ్య గారు మంచి మంచి పనులు చేశాడు, మంచి మంచి గవర్నమెంట్ గుర్తింపులు పొందాడు, నేను కూడా ఏదైనా ఒక మంచి పని చేయాలి, ఏదైనా ఒక సాహిత్యాన్ని బలపరచాలి, ఏదైనా ఒక రీసెర్చ్ చేయాలి, చేసి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా మంచి గుర్తింపు పొందాలని ఆశపడుతూ ఉండేవాడట. ఆశపడుతూ తన మత గ్రంథాలన్నీ చదువుతూ ఉండేవాడట. అలా గ్రంథాలన్నీ చదువుతున్నప్పుడు ఆయనకి ఒక మాట ఆయన మనసును జయించింది, అతని మనసును పట్టుకుంది. ఏంటది? కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది అని. ఎక్కడ? బైబిల్లో కాదు, హైందవ గ్రంథాల్లో, 5వ పురాణాల్లో, 5వ మత గ్రంథాల్లో ఆ మాట కనబడిందట ఆయనకి. నేను గుర్తించి చెప్పట్లేదు, నా దగ్గర ఆయన రాసిన పుస్తకం ఉంది. మీకు ఇంకా కావాలంటే ఆన్లైన్లో పరవస్తు సూర్యనారాయణ గారి సాక్ష్యం అని కొడితే
యూట్యూబ్లో ఆయన సాక్ష్యం వచ్చుద్ది, ఆయన నోటితో చెప్పిన సాక్ష్యం వచ్చుద్ది. కనబడితే ఇప్పుడు ఈయన అనుకున్నాడట, మా వాళ్ళు ఎవరు ఈ అవతారం గురించి చెప్పలేదు, నేను ఈ అవతారం గురించి చెబితే నాకు ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు వచ్చుద్ది, కాబట్టి అవతారం గురించి రీసెర్చ్ చేద్దాం అని చెప్పి ఆ మాటలన్నీ ఒక పక్కన రాసుకుని ఇప్పుడు మత గ్రంథాలన్నీ చదవటం మొదలెట్టాడంట. వాళ్ళు దేవుళ్ళు దేవతలు అనబడిన వారందరి గురించి చదవటం మొదలెట్టాడంట. ఆ దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఎవరైనా సరే, వారు దేవతలు దేవుళ్ళు అనబడిన వారు ఎవరిలో అయినా సరే కన్యక గర్భాన పుట్టిన వారు ఉన్నారా అని ఆలోచన చేయటం మొదలెట్టాడంట, ధ్యానం చేయటం మొదలెట్టాడంట, గమనించడం మొదలెట్టాడంట. ఎంత గమనించినా, ఎంత చదివినా, ఎన్ని పుస్తకాలు తిరగేసినా కన్యక గర్భంలో పుట్టినటువంటి వాడు ఒక్కడు కూడా దొరకలేదట. ఈయనకు నిరాశ మిగిలిపోయింది. ఈ కన్యక గర్భంలో పుట్టిన వాడు ఒకడు లేడా? మరి ఎవడు ఈ అవతారం ఎవరో, ఈ అవతారం ఎవరో తెలుసుకోవాలని ఈయన చాలా ఆతృతగా ఉన్నాడట. ఒక క్రిస్మస్ సీజన్లో అర్చనకు సంబంధించినటువంటి సామాన్లు కొనడానికి ఆయన ఒక షాప్కి వెళ్ళాడట. షాప్కి వెళ్ళి ఆ షాప్లో ఆ సామాన్లు కొంటా ఉన్నాడట. సామాన్లు కొంటా ఉన్నప్పుడు ఒక మాట వినబడుతుందట మైకులో నుంచి, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కని ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని. ఈ మాట విన్నాడు ఈయన. నేను ఎదురు చూస్తున్న అవతారం గురించి ఎవడో చెప్తున్నాడు అని చెప్పి ఆ సరుకులు అక్కడ వదిలేసి మళ్ళీ వస్తానని చెప్పి షావుకారికి బండేసుకుని ఆ అవతారం గురించి చెప్తున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళాడట. మైక్ శబ్దం పట్టుకుని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ ప్రార్థన జరుగుతుందట. అప్పుడు ఈయన అనుకున్నాడంట, వీళ్ళ మాలమాదిగల దేవుడి గురించి చెప్తున్నాడా అనుకున్నాడట. కానీ మనసులో ఒక ఆశ ఉండిపోయింది. ఏంటి, ఈయన మాలమాదిగలు అయితే మనకెందుకు, మనకు కావాల్సింది అవతారం గురించి. వీళ్ళు ఎవరైతే మనకెందుకు, మనకు కావాల్సిన వాడి గురించి చెప్తున్నాడు కదా, ఆయన గురించి తెలుసుకుందాం అని చెప్పి కాసేపు ఆగి ప్రార్థన అయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు కన్యక గర్భంలో కుమారుడు పుడతాడని చెప్పారు కదా, ఆయన ఎవరు, అది మా గ్రంథాల్లో కూడా ఉంది అని అడిగాడట. అదేంటండి మా యేసయ్య గురించి మీ గ్రంథాల్లో కూడా ఉందా అన్నాడట పాస్టర్ గారు. 7 సేవలు అన్నాడట. దేవునికి స్తోత్రం. ఆ అవతారం గురించి చెప్పు అని అంటే ఆయన యేసుప్రభు వారి గురించి కొన్ని విషయాలు చెప్పి వెళ్తూ ఆయనకి బైబిల్ ఇచ్చాడట. అయ్యా నీకేమైనా అవసరమైతే ఇందులో చాలా విషయాలు ఉంటాయి, చదువుకోండి అని బైబిల్ ఇచ్చాడట. ఆ బైబిల్ తీసుకుని పరవస్తు సూర్యనారాయణ గారు బైబిల్ చదవటం ప్రారంభించారు. చదవటం మొదలు పెడితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన హృదయాన్ని తెరవడం ప్రారంభించాడు. ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. వాక్యంలో సత్యాలు గ్రహించడం ప్రారంభించాడు. వెంటనే వాళ్ళ పెద్దల దగ్గరికి వెళ్ళాడట. తాతయ్య గారు పెదనాన్నగారు ఇదిగో ప్రజలందరూ దేవుడు ఎవరో తెలుసుకోవాలని మన దగ్గరికి వస్తున్నారు. మనమేమో ఆ దేవుడిని దాచేసి విగ్రహాలు చూపిస్తున్నాం. ఇదిగో అసలైన దేవుడు ఈయనే, ఇదిగో అసలైన దేవుడు ఈయనే, అసలైన అవతారం ఈతనే, ఇదిగో నరుడు కుమారుడిగా ఆ కన్యక కుమారుడిగా పుడతాడని మన గ్రంథాలు చెప్పాయి. అలా కన్యక కుమారుడిగా పుట్టినవాడు యేసయ్య ఒకడే, యేసయ్య నిజమైన దేవుడు అని చెప్పడం ప్రారంభించాడంట. అప్పుడు పెద్దలు అన్నారంట, ఊరవన్నీ మాకు తెలియక కాదు, అవన్నీ మనం చెబితే మన బతుకు తెరిగిపోద్ది, నువ్వు బ్రతకాలనుకుంటే నోరు మూసి కూర్చుని నీ పని చేసుకో అన్నారట. సరేలే అని చెప్పి ఈయన అర్చన చేయడం మొదలెట్టాడట. అర్చన చేస్తూ ఈయన హృదయంలో ఉన్న వేదన ఈయన కుదురంగా ఉండనట్లేదు. ఒకరోజు ఆ గుడి మెట్ల మీద పుస్తకాలన్నీ వేసుకుని గుడి మైక్ అంతా పట్టుకొచ్చి గుడి మైకులు చెప్పడం మొదలెట్టాడట. ఇదిగో మా పితరులు దాచిపెట్టిన సత్యం, మా పెద్దోళ్ళు సాధిపెట్టిన సత్యం, ఇదిగో నిజమైన దేవుడు ఎవరో అనుకుంటున్నారో కన్యక గర్భంలో పుట్టాలి, అలా పుట్టినవాడు నిజమైన దేవుడు, అలాగే పుట్టినవాడు నిజమైన దేవుని కుమారుడు, ఆయన మనకు పరలోకానికి చేర్చగలిగిన వాడు, ఇదిగో మత గ్రంథాలు ఎలా చెప్తున్నాయి, ఈ గ్రంథాలు చెప్పిన బైబిల్లో నెరవేరాయి, ఈయన నిజమైన దేవుడు అని చెప్పాడట. వెంటనే పెద్దలందరూ తీసుకెళ్ళి చితకబాదేసి ఒక గుళ్ళో పడుకోబెట్టి తాళ్ళు వేసి కట్టేసి గుళ్ళో పడేసి గుడికి తాళం వేసేసి బయటకు వచ్చి ఆలోచన చేస్తున్నారంటే ఈయన ఎలా చెప్పేద్దామని. అప్పుడు గుళ్ళో ఉండి గర్భగుడిలో విగ్రహాల దగ్గర కూర్చుని ఆ తాళ్ళు కట్టబడినటువంటి తాళ్ళతోనే ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా నీవు నిజమైన దేవుడు అని నాకు తెలుసు, నన్ను తప్పించిన ఆయనా నీ గురించి నేను అనేక మందికి సాక్ష్యము చెప్పాలి అని ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసే అద్భుతమైన విషయం ఏంటంటే
ఆ వెయ్యబడినటువంటి తాళాలన్నీ తెరవబడి, గుండాలు తెరవబడి ఆయనకి దారి చేయట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్పనా, ఆ తాళం తీసిన వాడు ఎవడో లేడు అక్కడ. కానీ ఆ రోజు ఆ పరవస్తు సూర్యనారాయణ గారిని రక్షించడానికి దేవుడు దూత దిగి వచ్చాడు. ఆ తలుపులన్నీ తెరిచి వెళ్ళాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు అంటాను, దేవుని దూతలకు అసాధ్యమైనది లేదు. వారు ఏ కార్యమైనా చేయగలరు. దేవుడు చెప్పిన పనులను చేయడానికి వారు సమర్థులు. దేవునికి అసాధ్యమైన కార్యం లేదు. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ తన భద్రతను ఉంచగలిగిన దేవుడు. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితాల ద్వారాలు మూయబడ్డాయని భయపడొద్దు. మన జీవితంలో ఆశీర్వాదాలు మూయబడ్డాయని భయపడొద్దు. మన జీవితంలో శ్రమలు వచ్చాయని భయపడొద్దు. మన జీవితంలో కష్టాలు వచ్చాయని మనం భయపడొద్దు. మనం మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరుచుటకు దేవుని దూతలు మనకెప్పుడు తోడుగానే ఉంటారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మీ జీవితాల్లో మూయబడిన ప్రతి ద్వారము తెరవబడును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మూడవది, దూతలు చేసేటువంటి మూడో పని ఏంటో తెలుసా? దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, దానియేలు గ్రంథంలో పారసీకుల గబ్రియేలు దేవదూత ఒక మాట చెబుతాడు దానియేలుతో. దానియేలు, నేను 10 రోజుల క్రితం నీ దగ్గర పంపించబడ్డాను, కానీ పారసీకుల యొక్క అధిపతి నన్ను అడ్డగించాడు. మిఖాయేలు వచ్చి వానితో పోరాడి నాకు సహాయం చేశాడు అని చెబుతాడు. అంటే ఈ విశ్వాసి పక్షాన విశ్వాసి ప్రార్థన చేస్తూ ఉంటుంటే, విశ్వాసి తన పనులు తను చేసుకుంటూ ఉంటుంటే, ఆ విశ్వాసిని పాడు చేయడానికి అపవాది ఆత్మ సంబంధమైన లోకంలో మన మీద అనేక ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. దెయ్యాల ప్రయోగం జరుగుతూ ఉంటుంది, అపవిత్రాత్మల ప్రయోగం జరుగుతూ ఉంటుంది. అపవిత్రాత్మలు మనల్ని పట్టి పీడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అపవిత్రాత్మలు మనల్ని శోధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనం దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో కొనసాగితే ఆ అపవిత్రాత్మలు మన మీద దాడి చేయకుండా దేవుని యొక్క దూతలు ఆ దూతలతో అపవిత్రాత్మలతో పోరాడుతూ ఉంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాత్రి పడుకుంటాం, మనం ప్రార్థన చేసుకుని పడుకోరా అంటే ఎంత బాధ వీడికి. ప్రార్థన చేసి పడుకున్న తర్వాత అర్ధరాత్రిలో పీకి నొక్కేత ఉంటుంది. అప్పుడు అంటాడు, ఆ పేగరో కేంద్ర అంటాడు. అప్పుడు చేసేతలు ముఖం వేసిపోయి మొక్కలు వేసి ప్రభా కాపాడాలి బాగా. దేవునికి స్తోత్రం. నిజం, ఇలాంటి అనుభవాలు లేవా మీకు? ఎందుకు లేవు? పోలేని అనుభవాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. నీవు దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే, విశ్వాసములో ఉంటే, నిరీక్షణలో ఉంటే, భక్తి జీవితంలో కొనసాగితే, నీ వెనుక అపవాది చేసే ప్రతి ప్రయత్నాన్ని దేవుని దూతలు అడ్డగిస్తూనే ఉంటారు. హల్లెలూయా. అపవాది నిన్ను ముట్టుకోలేడు. అందుకనే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను. ఆమేన్. హల్లెలూయా. ఏ భయం లేదు. గాఢాంధకారపు లోయలు అంటే చీకట్లో మనం దేనికి భయపడతాం చెప్పండి? పాములకు భయపడతామా? దేనికి భయపడతాం? దెయ్యాలకు భయపడతాం కదా. నిజమే కదండి. ఏడైందంటే బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎంత కష్టమో. అది అర్ధరాత్రి వస్తే ఇంకంతే. అమ్మని లేపేస్తాం, నాన్నని లేపేస్తాం, భర్త అయితే భార్యను లేపేస్తాడు, భార్య అయితే భర్తను లేపేస్తాడు కదా. మగవాళ్ళు కూడా భార్యలు లేపుకునే లేగు అని లేపుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన చుట్టూ దేవుని యొక్క దూతలు కావలిగా ఉంటారు. మన మీదకి ప్రయోగింపబడుతున్న ఏ విధమైన దురాత్మ శక్తులైనా వాటిని ఎదురించుటకు దేవుని దూతలు సిద్ధంగా ఉన్నారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు నిస్సహాయకుడవు కాదు. నీకు సహాయం చేయడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను బలపరచడానికి, నిన్ను ఆదరించడానికి, నిన్ను స్థిరపరచడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి దేవుని దూతలు ఎప్పుడు 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 సిద్ధంగానే ఉంటారు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఒంటరివి కాదు. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న భయాన్ని తొలగించు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో 365 సార్లు ఉందట నువ్వు భయపడొద్దని.
ఈరోజు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నాకు తెలియదు, ఏ భయం నిన్ను వెంటాడుతుందో పీడిస్తుందో నాకు తెలియదు, కానీ ఆ ప్రతి భయం నుంచి యేసువారు నీకు విడుదలిచ్చి ధైర్యమైన మనసును అనుగ్రహించునుగాక. దేవుని దూతల యొక్క సహాయము నువ్వు పొందుకుందువుగాక. దేవుని దూతల సహాయము నువ్వు అనుభవించుదువుగాక. దేవుని సహాయము, సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క సహాయము నువ్వు అనుభవించుదువుగాక. హల్లెలూయా. అలాంటి దేవదూతల సమూహం మన చుట్టూ కావలిగా ఉండునుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. వినిన వాక్యాన్ని మరుదల ఫలింప చేయండి ప్రభువానికి స్తోత్రాలు. అయ్యా ఇగో తండ్రి, నీ సన్నిధిలో మీరు సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఈరోజు వాక్యాన్ని మేము ధ్యానం చేశాం. మీ యొక్క గొప్ప సైన్యం ఉంది. ఒక్కొక్కరికి 72,000 మంది దేవదూతలను సహాయిగా పంపించేంత నాయన దూతల సమూహం మీ దగ్గర ఉంది నాయన. అయ్యా మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ సహాయాన్ని బట్టి, సన్నిధిని బట్టి, అయ్యా ఈ రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. ఈ పరిచారకుని బట్టి మీకు స్తోత్రాలు. అయ్యా నీ కృపలో బలపరచండి. వినిన వాక్యాలు ప్రతి ఒక్కరి హృదయాల్లో బలపరచండి. వారు ఏ విషయాల్లో భయపడుతున్నారో, నాన్న ఏ విషయాల్లో దిగులు చెందుతున్నారో, అయ్యా వారు భయపడకున్నట్లు ఈరోజు మాట్లాడావు. అయ్యా నీ దూతలు వారికి సహకారంగా ఉంటారని ధైర్యంగా ఉండడానికి సహాయం చేయండి. ఒకరు దురాత్మల చేత, శక్తుల చేత పీడింపబడుతున్నారేమో, అయ్యా ఈరోజే నీ పరలోక సైన్యాన్ని పంపించి దురాత్మ శక్తులు పారద్రోలండి ప్రభువా. నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి మనం స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.